వనపర్తి జిల్లాలో రైస్ మిల్లర్లపై కొరడా జులిపిస్తున్నారు సివిల్ సప్లై అధికారులు. ఇక ధాన్యం సేకరణలో భారీగా లొసుగులు బయటపడ్డాయి. 2021 నుండి సీఎంఆర్ వడ్లు తిరిగివ్వని మిల్లులపై కేసులు నమోదు చేశారు. రైస్ మిల్లర్ల అవకతవకలపై విచారణను ప్రారంభించినట్టు రాష్ట్ర విజిలెన్స్ అధికారుల బృందం తెలిపింది. గత 2 రోజులుగా విచారణ చేపట్టిన అధికారులు మిల్లర్ల మాయాజాలంపై దృష్టి సారించారు. అయితే ఇప్పటివరకు కేంద్ర ఆహార సంస్థకు రేషన్ బియ్యాన్ని మిల్లర్లు అప్పగించలేనట్లు గుర్తించారు. ఇక ఈ వ్యవహారంతో ఇప్పటికే సివిల్ సప్లై అధికారులు బదిలీ అయ్యారు. ఏదైతే ఎక్స్టెన్షన్ రావాలో ఆ ఎక్స్టెన్షన్ ఈ 29వ తారీఖు వరకు ఇచ్చింది. ఇప్పుడు మన జిల్లాలో ప్రతి రైస్ మిల్లర్ దగ్గర ఎంతైతే మన బియ్యం ఉన్నాయో కేంద్ర ప్రభుత్వానికి FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి పెట్టాల్సిన బియ్యం ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ తప్పనిసరిగా ఈ నెల 29/2/2024 వరకు వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి గింజ ప్రభుత్వానికి సంబంధించిన ఖరీఫ్కి సంబంధించిన వడ్ల బియ్యం ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా పెట్టేయాలి. పెట్టేయకపోతే మన జిల్లా యంత్రాంగం అంతా కూడా వాళ్ళ మీద తగిన చర్యలు, అంటే వాళ్ళ మీద కేసెస్ బుక్ చేయడం కానీ, వాళ్ళ మీద రెవెన్యూ రికవరీ యాక్ట్, తర్వాత ప్రభుత్వాన్ని మోసపుచ్చారు టైంకి పెట్టకపోవడము, దాన్ని ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వాళ్ళ మీద కఠినమైన చర్యలన్నీ తీసుకోవడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే దీనికి మన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మొన్న కలెక్టర్